కాలుష్య తీవ్రతలో హైదరాబాద్ మరో ఢిల్లీగా మారుతోందా? గాలి నాణ్యత రోజు రోజుకి పడిపోతోందా? ఆల్రెడీ కొన్ని ప్రాంతాలు ఇప్పటికే డేంజర్ జోన్లోకి వెళ్లిపోయాయి. అవునని అంటోంది దీనిపై తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. జాగ్రత్త పడకపోతే హైదరాబాద్ మరో ఢిల్లీ లాగా మారుతుందన్న హెచ్చరికలు కూడా పంపుతోంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది కాలుష్యం. పలు ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయికి పడిపోయింది గాలి నాణ్యత. ప్రస్తుతం కూకట్పల్లి, ముసాపేట్, బాలానగర్, నాంపల్లి, మెహదీపట్నం డేంజర్ జోన్ లో ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటుతున్నట్లుగా లెక్కలు చెప్తున్నాయి. ఇక హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 167గా నమోదైంది. పాస మైలారంలో 164, సనత్ నగర్ లో 144, సెంట్రల్ వర్సిటీ దగ్గర 143. ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు రెడ్ జోన్ లో ఉన్నాయంటోంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. మహానగరంలో ముందు ప్రజలు బతికేది కష్టమేనా? హైదరాబాద్ లో పొల్యూషన్ పై పర్యావరణవేత్తలు ఏం చెప్తున్నారు? అసలు వాయు కాలుష్యం నగరంలో ఏ స్టేజ్ లో ఉంది? నగరంలో పొల్యూషన్ కి కారణాలేంటి? ఏ ప్రాంతాల్లో ప్రెజెంట్ పొల్యూషన్ ప్రమాద గంటికలు మోగిస్తోంది? హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభాతో పాటు పొల్యూషన్ కూడా హై లెవెల్ కు చేరుతోంది. నగరంలో వాతావరణం ప్రమాదకరంగా మారుతోంది. పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలతో నగరంలో రోజురోజుకు గాలి నాణ్యత క్షీణిస్తూ వస్తోంది. ఢిల్లీకి సమానంగా గాలి కాలుష్యం నమోదవడం అత్యంత ఆందోళనకరంగా మారింది. నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నిర్ణీత పరిణామాన్ని దాటిపోతోంది. ముఖ్యంగా కూకట్పల్లి, మూసాపేట్, బాల్నగర్, నాంపల్లి, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300కు దాటింది. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న పొల్యూషన్ పై ప్రజలతో పాటు పర్యావరణవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చేజారక ముందే చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే అతి త్వరలోనే జంట నగరాల వాసులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న వాహనాలు ఒక కారణమైతే ఊరి బయట ఉండే ఫ్యాక్టరీలు ఇప్పుడు నగరం నడిబొడ్డున తిష్టవేయడం మరో కారణంగా చెప్తున్నారు. దీంతో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోయిందంటున్నారు. ఒక్క వాయు కాలుష్యం మాత్రమే కాదు, హైదరాబాద్ లో రోడ్లపై ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా తారుమారైంది. గతంలో రోడ్లకి ఇరువైపులా కొంతమేర భారీ వృక్షాలు ఉండేవి. రోడ్ల విస్తీర్ణం పేరుతో వాటిని తొలగించారు. దీంతో హైదరాబాద్ మహానగరం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. హైదరాబాద్ పూర్వ వైభవాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు నగరంలో కాలుష్యం 300 మార్కును రీచ్ అవుతుంది. ఒక్కోసారి 300 మార్క్ దాటిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే హైదరాబాద్ కూడా మరో ఢిల్లీ అవుతుందని నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. ముందస్తుగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.